ఒక మాట చెప్తానండి, నిద్ర లోక సంబంధమైన నిద్రపోండి తప్పు లేదండి, దేవుడి చేటువంటి శరీర సంబంధం నిద్రపోండి తప్పు లేదు. కానీ ఆత్మ సంబంధమైన నిద్ర ఉందే, ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు నిద్రపోతే కుటుంబ వ్యవస్థలు పురుగులు రాజ్యమేస్తాయి. చూస్తారు ఎలాగో కాలం కానీ కాలం సమయం కానీ సమయంలో నువ్వు నిద్రపోతే మీరు అనుకోవచ్చు అయినా ఈయన కాసేపు నిద్రపోకూడదా? నిద్రపోతావు. కొంచెం కుడుకు పోటీకే ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘంలో పాపిస్తూ గురుగులు వచ్చినాయి. ఈరోజు నీ కుటుంబం పురుగులతో నిండిపోయింది. పరిశుద్ధమైన జీవితాల విశ్వాసుల మధ్యలో దేవుని సంఘాలను నిర్వహించేసేటువంటి పురుగులు ఎలాగొచ్చినాయి? నిద్రపోవటం వల్ల కదా. తల్లి, వ్యక్తిగత జీవితంలోనైనా తమ్ముడా అన్న సంఘములోనైనా గురుగులు రావటానికి కారణం ఒకటే. కాలం కాని కాలములో, సమయం కాని సమయంలో నువ్వు నిద్రపోతే మీరు అనుకోవచ్చు కాసేపు నిద్రకి ఇన్ని కొంపలు ముట్టుకుంటాయా? చూస్తారు ఒకసారి దేవుని యొక్క వాక్యం నుంచి మీకు చూపిస్తాను. సమయం